110 కోట్లతోటి భీమవరానికి అమృత స్కీమ్ తీసుకురావడం, భీమవరానికి అమృత స్కీమ్ తీసుకురావడం. భీమవరం మండలానికి సంబంధించి ఏదైతే తాగునీటి సమస్య పరిష్కరించడానికి సుమారు ఒక వాటర్ స్కీమ్ వచ్చింది. ఆ స్కీమ్ పేరు చెప్పి 40-50 ఎకరాలు చిన్నమైన గ్రామ రైతుల్ని అందరినీ ఒప్పించి ఆ భూమి తీసుకుని మీకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావడం లేట్ అవుతాదేమో కాబట్టి ఆ భూములు నా పేరును రాస్తే నేను ఇప్పుడే డబ్బులు ఇస్తాను, ఈ డబ్బులతో వేరే చోట మీరు భూమి కొనుక్కుందరు గానీ మీరు నష్టపోకుండా ఉంటారు అని చెప్పి తన పేరును రాయించుకున్న శాసనసభ్యులు మనం చూసాం. అప్పటికి మనం వాటర్ ప్రాజెక్ట్ కోసం 60 ఎకరాలు కావాలంటే 8 లక్షలు కాదు 16 లక్షలు ఇస్తామని చెప్పి సంజీబాబు గారు 12 లక్షలు కొనేసి 60 ఎకరాలు తీసేసుకొని ఈ రోజు అక్కడ ప్రాజెక్టు రాలేదు, భూములు రైతులోంచి వెళ్ళిపోయి ఎవరికి మనం ఓటు వేయాలి, గతంలో సంవత్సరాలు తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాడు అనేది ఒక్కసారి అంచనా వేసుకుని ఏంటంటే ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి అన్నిటికీ అందరికీ కూడా అవసరమైన అవసరాలు తీర్చడానికి నిత్యము పనిచేసేది ఎవరు.